చంపా, ఏమైంది? ఏంటిదంతా? నేను ఆపాను, కానీ మీరు నా మాట వినలేదు. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు బాగా నిజాలో ఉన్నారు, ఎలాగో తెలియదు. ఏంటి నువ్వు అనేది? నేను నిజమే చెప్తున్నాను. లేదు, అలా ఎలా జరుగుతుంది? కానీ ఇదే జరిగింది. నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నాకేమీ అర్థం కావడం లేదు. చాలా విపరీతంగా ఆకలేస్తోంది, ఏమైనా ఇప్పించండి. పారిపోయి ఎక్కడికి వెళ్తావు రామ్జీ? ఇప్పుడు పారిపోయినా ఏమీ మారదు. ఈ చంప అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బాబు, ఇక్కడ ఇక్కడ ఒక ముసలైన ఏవో తినుబండారాలు అమ్ముతూ ఉండాలి. అతను ఎక్కడా? సోదరా, తిరిగి తిరిగి అమ్ముకునేవాడు ఎప్పుడూ ఒకే చోట ఉంటాడా ఏంటి? ఈ వేళ ఇక్కడున్నాడు, రేపు ఇంకెక్కడ ఉంటాడు? అసలు ఏం జరిగింది? అది ఏం లేదు, మీరు వెళ్ళండి. ఆ ముసలైన దగ్గర నేను మరమరాలు కొన్నాను కదా తినడానికి. బహుశా దానిలో ఏమైనా కలిపాడేమో. దానివల్లే నాకు నష వచ్చింది. నీకు నష దేనివల్లైనా ఉండొచ్చు రామ్జీ. మానం పోయింది నాది కదా. మీరిప్పుడు ఇలా దారిన పోయే వాళ్ళని అడుగుతూ ఉంటే నా జీవితం నవ్వుల పాలైపోతుంది. నన్ను క్షమించి చంపా. ఇది క్షమించే తప్పా రామ్జీ? నేను ఈ తప్పుకి శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. శిక్ష కాదు రామ్జీ, మీరు నా చేయి పట్టుకోండి. జీవితాంతం. నేను కూడా ఆధారం లేని బతుకు బతుకుతున్నాను. ఇక ఇప్పుడు భీమాబాయి చనిపోయిన తర్వాత మీ జీవితంలో కూడా శూన్యం ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగిందంటే మీ కుటుంబం చెల్లాచెదరైపోతుంది. ఇప్పుడు మనమిద్దరం ఒకరి జీవితాన్ని ఒకరం ఉద్ధరించుకుందాం. ఒకవేళ ఇదంతా ఇందుకోసమే జరిగిందేమో తెలీదు, భగవంతుడే మనల్ని ఇలా కలిపాడేమో. ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? ఇక్కడ నా జీవితం నాశనం అయిపోయింటే నీకు నా మాటలు పిచ్చి మాటల్లా అనిపిస్తున్నాయా? 2 రోజులు, నీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. నీ వల్లే నా మానం పోయింది కాబట్టి నువ్వే నన్ను నీ భార్యను చేసుకుని నాకు పూర్తిగా న్యాయం చేయాలి.
లేకపోతే నేను ఈ అన్యాయాన్ని లోకానికి అర్చి అర్చి చెప్తాను. అన్నట్టు నేను విన్నాను మీ చిన్నబ్బాయి న్యాయం కోసం పోరాడుతుంటాడంటగా. అయితే తనే ఇప్పుడు నాకు న్యాయం జరిపిస్తాడు. చూడండి, అంత పని చేయకండి. వేరే ఇంకేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ పెళ్లి మాట మాట్లాడద్దు. నా పరిస్థితి అర్థం చేసుకో. 2 రోజులు. భీమరావు నన్ను పొయ్యి దగ్గర నుంచి వెళ్ళిపోమన్నాడు. నాకే విషయం అస్సలు నచ్చటం లేదు వదినా. భీమరావుకి వాళ్ళమ్మంటే చెప్పలేనంత ప్రేమ. వాడు చాలాసార్లు అనేవాడు కూడా, ఈ వంటిల్లు అమ్మ రాజ్యమని. అందుకే వాడు ఇలా చేసుంటాడు. మామూలుగా భీమరావు చాలా మంచివాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకున్నాను. అలాగే ఇది కూడా మంచి విషయమే. నువ్వేదైతే సంబంధం చూసావో అలాంటి సంబంధం ఇంకెక్కడా దొరకదు. కానీ నేను అకారణంగా ఇంకొకరి కుటుంబంలోకి వెళ్ళదలుచుకోలేదు. నేను బలవంతంగా ఎవరికో అమ్మని, ఎవరికో కోడల్ని, ఎవరికో భార్యనవ్వాలని ఉబలాట పట్టం లేదు వదినా. నువ్విలా మాట్లాడితే ఎలా? నేను నీకింతకు ముందే చెప్పాను కదా, నువ్వు మెల్లగా ఆ ఇంట్లో నీ స్థానాన్ని స్థిరపరచుకోవాలి. వదినా, కానీ నేనేమనుకుంటున్నానంటే, కొత్త జీవితం కావాలన్న ఆరాటంలో నేను ఇప్పుడున్న జీవితం కంటే ఎక్కువ కష్టాలు పడతానేమో. అతిగా ఆలోచించుకో, అంతా మంచి జరుగుతుంది. మేమందరం ఉన్నాం కదా. ఒకవేళ నీ కూతురు ఆ రామ్జీని వివాహం చేసుకుని ఆ ఇంటికి వెళితే ఇక ఆమె జీవితం నాశనమే. ఎందుకు నాశనమంటే, అసలు ఆ రామ్జీ ఇంట్లో ఎవరూ కూడా సుఖశాంతులతో బతకలేరు. అది ఎందుకంటే అతనొక అధర్ముడు కాబట్టి. నష్టానికి ఇంకో కారణం ఉంది. మేమందరం వాణ్ణి ఎంతగానో ద్వేషిస్తాం. మిగతా నీ జాతి వాళ్లకు మేము దూరంగా ఉండటానికి ఇష్టపడతాం, కాని ఎప్పుడు ద్వేషించం. కాని వాడిని మాత్రం మేము ద్వేషిస్తాం. ఇది నీకు కూడా తెలుసు. మా పెద్ద జాతి వాళ్ళ సహకారం లేకపోతే మీ చిన్న జాతి వాళ్ళు బతకడం ఎంత కష్టమో. రే ముసలోడా, నువ్వు ఎప్పుడూ నీ కూతురికి తోడుగా ఉండవుగా? అందుకే చెప్పింది విను. లేకపోతే అవకాశం దొరకగానే నీ కూతుర్ని నిర్దాక్షిణ్యంగా చంపి పారేస్తాం. మీరు అలా ఎలా చంపేస్తారు? బొంబాయిలో నాకు చాలా పలుకుబడి ఉంది. అలాంటి భ్రమలు పెట్టుకోవద్దు. ఇలా చంపుతాం. నువ్వు మగాడివి, అందుకే దెబ్బల్ని తట్టుకోగలుగుతావు. కాని ఈ దెబ్బలకి నీ కూతురైతే చచ్చి ఊరుకుంటుంది. నీకు సాక్ష్యం కావాలంటే వెళ్లి పురంజన్ అడుగు. వాడి కన్నతలని, అలాగే వాడిని ఏం చేశామో మేము. ఇంకా నీకేదో పలుకుబడి ఉందన్నావుగా, బొంబాయి నుంచి ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో, మమ్మల్ని ఏమీ చేయలేవు. అందుకే నువ్వు ఏం చేసినా బాగా ఆలోచించి చెయ్యి. నువ్వు బాగా ఆలోచించు. ఇప్పుడు నీ విధవ కూతురు కనీసం నీ కళ్ల ముందైనా ఉంది, ప్రాణాలతో ఉంది. ఒకవేళ చచ్చిందనుకో, అప్పుడు నీ పలుకుబడి, బొంబాయిలో నీ గుర్తింపు ఎందుకు పనికిరావు. తులసి, మంజుల, తెలియడం లేదు నాకు మీ ఇద్దరితో ఎలా చెప్పాలో. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరూ చిన్నపిల్లలు. నేను చెప్పే మాటలు అర్థం చేసుకుంటారో లేదో. ఏ మాట అత్తా? చెప్పు. అత్తా చెప్పు. ఈవేళ చంద్రకళతో పాటు ఒక ఆమె వచ్చింది కదా, ఆమె పేరు జీజాబాయ్. ఒకవేళ మీ నాన్నకు ఆమెనిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది?
చూడండి, నేను ఒక మాట చెప్పనా? రేపు మీరిద్దరూ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతారు. ఆనంద్, బాలా, భీమ్ వాళ్ళు వాళ్ళ పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. వాళ్లకు కూడా సొంత కుటుంబాలనేవి ఏర్పడతాయి. అప్పుడు నాన్న సంగతి ఏంటి? ఆయనకి ఎవరు తోడుగా ఉంటారు? అత్తా, నాకు అర్థమైంది. కానీ మన భీమ్ ఒప్పుకోడు. భీమ్ కక్కనైన కారణంగా నాకు నా తమ్ముడి గురించి ఆలోచించడం, ఇంకా వాడికి తోడుగా ఉండడం ముఖ్యం అనిపిస్తుంది. నేను అర్థం చేసుకుంటాను. కానీ ముందు నాన్న ఒప్పుకుంటే చాలు. తర్వాత మనందరం కలిసి భీమ్ నొప్పించచ్చు. అత్తా, మన భీమ్ని ఎవరూ ఒప్పించలేరు. అత్తా, అత్తా, నాన్న ఇంకా ఇంటికి రాలేదా? రాలేదు, కానీ ఈ పాటికి వచ్చేసి ఉండాల్సింది. వస్తూ ఉంటాడు. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. నేను ఆపాను, కానీ మీరు నా మాట వినలేదు. నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? నాకేమీ అర్థం కావడం లేదు. నీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. నీ వల్లే నా మానం పోయింది. కాబట్టి నువ్వే నన్ను నీ భార్యను చేసుకొని నాకు పూర్తిగా న్యాయం చేయాలి. నేనేం చెయ్యాలి? ఏం అర్థం కావటం లేదు. మీరు మాకు అతిథి. మీరు వెళ్ళి కూర్చోండి. నేను చెప్తున్నాను, మీరు ఏ ఇంటికైతే వచ్చారో ఆ ఇంటి వాళ్ళందరినీ దయచేసి సిగ్గుపడేలా చేయకండి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నువ్వు మెల్లగా ఆ ఇంట్లో నీ స్థానాన్ని స్థిరపరచుకోవాలి. ఏం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు. 2 రోజులు 2 రోజులు సమయం ఇచ్చాను రామ్జీకి. ఎవరేమనుకున్నా సరే పెళ్లి మాత్రం నన్నే చేసుకొని తీరుతాడు. చూడండి, మీరు ఇది సిద్ధం చెయ్యండి. దాని గురించి అసలు చింతించుకో. మేము మా పని పూర్తి చేస్తాం. ఇప్పుడు జీజాబాయి తండ్రి రామ్జీ సత్పాల్తో పెళ్లి కాదు కదా, రామ్జీ సత్పాల్ పేరెత్తడానికి కూడా ఇష్టపడ్డాం. అవును కదా శెట్టి గారు? అవును మంగేష్. వదలండి, నన్ను వదలండి. అరే, పని అయ్యాక వదిలి పెడతాంలే. మరీ అంత తొందర అయితే ఎలా? వదలండి, వదలరా, వదలు. రేయ్, పట్టుకోరా దాన్ని. కాపాడండి. ఏయ్, ఆగు. ఎవరైనా కాపాడండి. దయచేసి నన్ను కాపాడండి. ఏమండి, ఎవరు నా వెనకాల పడ్డారు? నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. రేయ్, అవతలకు పోరా. మీరు తప్పు చేస్తున్నారు. నువ్వు నీ పని చూసుకో వెళ్ళి. అయినా ఇదొక విధవరాలు. వీడు మాటలతో చెప్తే వినేలా లేడు. ఆ విధవరాలు కానీ, వివాహిత కానీ, లేక కుమారి కానీ, అన్నిటికంటే ముందు తను ఒక స్త్రీ. కాబట్టి స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. తెలిసిందో? స్త్రీల గౌరవం గురించి ఇంత ఇదైపోయేవాడివైతే మరి నన్ను పెళ్లి చేసుకో. ఇప్పుడు వీళ్ళని కొట్టడం గొప్పతనమేం కాదు. నన్ను స్వీకరించి నువ్వు గొప్పవాడివవ్వు.
ధన్యవాదాలండి. మీరు నన్ను కాపాడారు. అరే రామ్జీ, నువ్విక్కడున్నావా? పిల్లలక్కడ నీకోసం వెతుకుతున్నారు. రామ్జీనా? ఆమె విధవరాలు కాని, వివాహిత కాని, లేక కుమారి కాని, అన్నిటికంటే ముందు తను ఒక స్త్రీ. కాబట్టి స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. జీజాబాయ్ తల్లి, ఇక మనం ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు. పెళ్ళొద్దు, ఏమొద్దు, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనుషులు చాలా ప్రమాదకరం. లేదు నాన్న, ఇక్కడి వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్లైనా కానివ్వు. నేను నా కొత్త జీవితానికి శ్రీకారం ఇక్కడి నుంచే మొదలు పెడతాను. పెళ్ళైన తర్వాత రామ్జీతో కుటుంబాన్ని ఏర్పరచుకుంటాను. జీవితంలో నాట్యం చేసింది చాలు. ఇప్పుడు భర్త, అత్తారిల్లు, ఇంకా పిల్లల తల్లినవుతాను. నా తల మీద ఈ దెబ్బ చూస్తున్నావుగా, ఈ గాయం ఆ దుర్మార్గులే చేశారు. వాళ్ళు చేయగలిగింది ఇదొక్కటే. ఎవరో వచ్చి ఎవరిదో తల పగలగొట్టేస్తే వాళ్ళు గెలిచినట్టు కాదు, మనం ఓడిపోయినట్టు కాదు. చూడు పురంజన్, నేను జీవితాంతం నా కూతురికి తోడుగా ఉండలేను. అలా అని రామ్జీ తన కుటుంబంతో పాటు బొంబాయికి రాలేడు. ఇప్పుడు ఎవరి భరోసాతో నా కూతుర్ని వదిలి వెళ్ళాలి? రామ్జీ మీద ఉన్న భరోసాతో. ఎందుకంటే ఈ ఊరు మొత్తం మీద ఒక రామ్జీ కుటుంబమే ఆ పెద్ద జాతి వాళ్లతో పోరాడగలిగేది, వాళ్ళని ఎదిరించి మాట్లాడగలిగేది. అందుకని దయచేసి మీరు నిశ్చింతగా ఉండండి. అవును నాన్న, ఇప్పటిదాకా ఆయన కుటుంబం వాళ్ల నుంచి సురక్షితంగానే ఉంది. అందుకని కనీసం ఎక్కడ గౌరవ మర్యాదలు దొరుకుతాయో అక్కడే ఉండి మనం మన కొత్త జీవితాన్ని వెతుక్కోవడం మంచిది కదా. ఆమె విధవరాలు కాని, వివాహిత కాని, లేక కుమారి కాని, అన్నిటికంటే ముందు తను ఒక స్త్రీ. తులసి, జాగ్రత్తగా పొయ్యి మీద పెట్టు. సరే అత్త. అన్నయ్య, నాన్న, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీకు రావడానికి ఇంత ఆలస్యమైంది ఎందుకు? అన్నయ్య, ఏదైనా సమస్య? నువ్వు బాగానే ఉన్నావు కదా? అది నువ్వు రావడానికి ఆలస్యం అయిందిగా, అందుకే మేమందరం కలిసి వంట చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాం. ఎవరు చెప్పారు మీకు వంట చేయమని? మీరు చదువుకునే సమయంలో వంట ఎందుకు చేస్తున్నారు? నేను వచ్చి చేస్తానుగా. అన్నయ్య, ఎందుకు కోపడుతున్నావు? ఒకరోజు మేము వండి పెడితే ఏమవుతుంది? ఏమవటమేంటి? ఒకటే మాటను 10 సార్లు చెప్పటం నా వల్ల కాదు. మీరా నా పని నన్ను చేయనివ్వండి. నాన్న, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. మేము ఈ పని ఎందుకు చేస్తున్నామంటే ఇలాగైనా మేము నీ కష్టాన్ని పంచుకోవచ్చని. అన్నయ్య, ఎప్పుడు నువ్వే చెప్తుంటావుగా అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉండాలని. మరిప్పుడు ఇంట్లో తల్లి లేదుగా, అందుకే తల్లి బాధ్యతల్ని కూతుర్లు పాటించాలి, తండ్రి కాదు. నువ్వేమనుకుంటున్నావు? ఇలాంటి వాతావరణంలో పిల్లలు చదువుకోగలరా? నువ్వు భీమాబాయి స్థానం తీసుకుంటావా? అన్నయ్య, ఒక విషయం అర్థం చేసుకో. మన భీమాబాయి స్థానాన్ని ఒక ఆడది మాత్రమే తీసుకోగలదు, నువ్వు కాదు. సవతి తల్లే కావచ్చు,
కానీ తల్లి తల్లే అవుతుందిగా. తల్లి నీడలోనే పిల్లలు వాళ్ళ ఇంటి బాధ్యతలు బరువు దించుకుని వాళ్ళ పనుల మీద దృష్టి పెట్టగలుగుతారు.